హలో ఫ్రెండ్స్, నేను మీ అబ్బి. వెల్కమ్ టు అభినవ్ రాక్. ఈరోజైతే మనకైతే ఫుల్ బోర్ కొడుతుంది. ఆగండి, ఏదో ఫోన్ వచ్చింది. ఇదిగోండి, ఫోన్ వచ్చింది. హలో బాబా, ఎలాగున్నారు? బాబా, ఈరోజు ఎందుకో చాలా బోర్ కొడుతుంది బాబా. ఏంటి, నాకు మిషన్ ఉందా? ఏంటది? ఓహో, ఓహో, అర్థమైంది బాబా. సో దాని పని ఏంటో నేను చూసుకుంటాను బాబా. సో ఫ్రెండ్స్, మనకైతే ఇప్పుడు బాబా ఫోన్ చేశారు కదా, తనకైతే నాతోటి పెద్దగా టచ్ అయితే లేదు. సో అతనితో నాకైతే పెద్దగా టచ్ అయితే లేదు కాబట్టి, కానీ అతను నాకు అప్పుడప్పుడు కొన్ని మిషన్స్ అయితే ఇస్తూ ఉంటాడు. ఈసారి అంటే ఎవరో టీచర్ అంట పిల్లలు ఇబ్బంది పెడుతుందంట. సో ఆ టీచర్ని ఒక రేంజ్లో ఆడుకోవాలని అయితే బాబాయ్ చెప్పారు. కాబట్టి ఇంకా వెళ్ళిపోదాం. సారీ ఫ్రెండ్స్, మీకు ఆ మిస్టీ ఎవరో తెలియదు కదా. సో ఇదిగోండి, ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను. ఇక్కడ మిస్టీ ఫోటో అయితే ఉంటుంది. ఇదిగోండి మిస్టీ ఫోటో. సో ఈ మిస్టీ ఫోటోనే ఇదే ఫ్రెండ్స్, అందరి పిల్లలు. ఇది ఒక టీచర్ ఫ్రెండ్స్. సో మొదలెడదామా? సో ఇంకైతే టీచర్ ఇంటికి వెళ్ళాలి నేను. సో టీచర్ ఇల్లు అయితే కరెక్ట్గా నాకు 1 కిలోమీటర్ దూరంగా ఉంటుంది. సైకిల్ వేసుకొని వెళ్ళిపోతానులేండి. అక్కడి నుంచి కంటిన్యూ చేసేద్దాం. ఆట ఆడించడానికి అయితే వచ్చేసాను ఫ్రెండ్స్. ఫైనలీ ఇంకేంటో చూద్దాం ఫ్రెండ్స్. ఇది again, idiot! And I'm going to turn you into an ice sculpture! Nobody can ruin my sculpture now! చూద్దాం. ఇప్పుడైతే కెమెరా అయితే వచ్చింది. నాకు ఏం కెమెరా చూడలేదు బ్రో. సో అమాంగ్ అస్ ఎండ్ పార్ట్ అయితే నేను తొందరగా రిలీజ్ చేస్తాను. ఫస్ట్ అయితే ఈ మిస్టీ సంగతి ఏంటో చూద్దాము. సో ఫస్ట్ అయితే కిందకి వెళ్దాం ఒకసారి. 8 రోజులైనా మిస్టీలను చూసి ఏదో ఒకటి నొక్కేద్దాం. ఆగండి, కెమెరా వైఫ్లీ అంట. ఎక్కడో కెమెరా ఉంది. ఇక్కడ బేస్మెంట్కి వెళ్దాం ఒకసారి. నేనైతే ఫస్ట్ టైం ఆడుతున్నాను. అబ్బో, పిక్చర్ స్టాండ్. నాకైతే ఎంత ముందు నాకు తెలిసిన ఒక ఇల్లులో కూడా పిక్చర్ స్టాండ్ ఉండేదన్నమాట. దాన్ని బట్టి కనిపెట్టాను పిక్చర్ స్టాండ్ అని. ఏం చేద్దాం ఫ్రెండ్స్, ప్లేస్ మొత్తం ఒకసారి ఫోటో చేద్దాం. ఇక్కడైతే పిక్చర్ స్టాండ్ అయితే పెడదాము. ఫస్ట్ ఇక్కడ పిక్చర్ స్టాండ్ అయితే పెడదాం. తర్వాత దీనికి పిక్చర్ అటాచ్ చేద్దాం. ఇంటూ లెజెండ్ ఎలా ఉంది ఫ్రెండ్స్? ముందైతే మళ్ళీ దీన్ని బ్రేక్ చేయాలి. ముందు ఈ జార్తో మనకి ఏమైనా యూజ్ అవ్వచ్చు. ఈ జార్ ఏమైనా మనకి యూజ్ అవ్వచ్చు అన్నమాట. మన మిస్టేక్ రాబోతుంది. ఇదేంటి ఫ్రెండ్స్, నాకు అయితే కావాలనుకుంటున్నాను నేనైతే. కట్టర్స్ కావాలి నాకు తెలిసిన బాబు. సో అది ఎందుకంటే అవరింగ్ అయితే తాళం కాబట్టి కట్టర్సే కావాలి. నేను స్కేరీ టీచర్ రోబ్లాక్స్లో చేద్దాం అనుకుంటున్నాను. సో మీరేమంటారు చెప్పండి. కొంచెం షెడ్ అయితే వచ్చింది అదే అనుకుంటాను ఫ్రెండ్స్. నాకు తెలుసు. ఇదిగోండి కట్టర్స్. వెళ్ళిపోతే కట్టర్స్ నుంచి వెళ్దాం. నుంచి అలాగో దారి ఉంది కదా. సో నేనైతే ఇవన్నీ అసలు నిజానికి అయితే ఇల్లు మొత్తం ఒక యూట్యూబర్ అయితే ఎక్స్ప్లోర్ చేసి చూపించాడు ఒక ఎపిసోడ్లోని. సో దాన్ని బట్టి ఇవన్నీ ప్లేసెస్ అన్నీ తెలుస్తున్నాయి నాకు. లేకపోతే నాకు తెలియదు ఏంటి.
నాకంత మెమరీ పవర్ లేదు, ఇప్పుడు వచ్చి ఒక్కసారి కూడా ఆడలేదు. ఫాస్ట్గా సర్చ్ ఏం చేయాలి ఫ్రెండ్స్? ఇదేంటిది ఓపెన్ అవుతుంది, ఓపెన్ అవ్వు. ఏం చేయాలి ఫ్రెండ్స్? ఈ మధ్య విగ్రహం ఏది ఫ్రెండ్స్? దీంట్లోనే కదా ఫ్రెండ్స్ ఈ మిస్టీ ఇది పెట్టింది. మంచి విగ్రహం ఏది ఫ్రెండ్స్? బిఫోర్ మిస్టీ క్యాచెస్ యూ. ఫాస్ట్ అయితే పారిపోవడం బెటర్. సో ఫాస్ట్గా అయితే ఇప్పుడు వెళ్తే పైకి అయితే ఎక్కేస్తాము. పైగా ఎక్కేసుకుని ఇంకా చూద్దాము ఏమవుతుందో. వస్తుంది మిస్టీ బాగా. సో మిస్టీ అయితే వస్తుంది ఫ్రెండ్స్. సో తమాషా అయితే చూసేద్దాము ఏమవుతుందో మనకి. నాకైతే కొంచెం భయంగా ఉంది. అంతా కరెక్ట్గానే చేసాం కదా, కిచెన్లోకి అయితే వచ్చేసింది. సో అంతా కరెక్ట్గా చేసినట్టు నాకు అనిపించింది. అంత కరెక్ట్గానే చేసాను ఫ్రెండ్స్, కన్ఫర్మ్. ఎలాగిచ్చాను ఫ్రెండ్స్ ఆ మిస్టీకి. నెక్స్ట్ సంగతి ఏంటో చూసుకుందాం. ఏం చేస్తున్నాడు ఫ్రెండ్స్ కప్పగాడు? కప్ప ఏం చేస్తున్నారా? ఉంది అక్కడ. Francis, what are you doing, my sweet Valentine? స్వీట్ వాలంటైనా? ఏంటి ఫ్రెండ్స్ రెండు గిఫ్ట్లు అసలు? Get out of my sight and don't come back with lots of... సో మన కప్పగాడికి అయితే గిఫ్ట్స్, అయ్యో కప్ప అని గిఫ్ట్స్ ఎలా చేయాలో మీకు తెలియనప్పుడు నన్ను అడగాలి కదరా. సో మన యొక్క మిస్టీకి అయితే మంచి గిఫ్ట్ మనమే చేయబోతున్నాం ఇప్పుడు. వామ్మో ఈ మిస్టీ బయటకు వస్తుంది ముందు. మంచిగా బర్డ్ అది తిరిగేస్తుంది. నా దగ్గర ఉంది. ఫాస్ట్గా అయితే మొత్తం క్లూస్ అయితే వెతికేద్దాం అసలు ఏమేమి ఉన్నాయా అనేది. సో ఫస్ట్ కిటికీ నుంచి లోపలికి అయితే వెళ్దాము. ఇదిగోని మన కప్పగాడు తయారు చేసిన మంచి సూపర్ గిఫ్ట్. సూపర్ గిఫ్ట్ ఫ్రెండ్స్. దాన్ని అయితే తక్కువ సూపర్ గిఫ్ట్. అంతకంటే మంచి గిఫ్ట్ ఈ ప్రపంచంలో ఆ మిస్టీకి అదే ఫ్రెండ్స్. నిజం అబ్బా ఇది తగిలింది ఫ్రెండ్స్ బాగా. అబ్బోయ్ ఈ మిస్టీది మామూలుది కాదు ఫ్రెండ్స్. ఇది కూడా మంచిగా There's a competition going on. Well, of course I'm going to win. ఒకసారి ఆ రూమ్లోకి వెళ్ళి చూద్దాం ఏమైనా పెట్టా అనుకున్నాను గైస్. ఇక్కడైతే ఇది పెట్టాలనుకుంటున్నాను. మిస్టీరా ఎంత దూరం వస్తావురా? ఎలా తప్పించుకున్నాను ఫ్రెండ్స్? సూపర్ తప్పించుకోలేదు. I will make sure you'll never bother me again. సో ఇంక ఇదేదో ఫ్లవర్ వైజ్లో పడేస్తే సరిపోతుంది ఫ్రెండ్స్.
సరిపోదు మిస్టీ క్యాచ్ చేసి. ఓకే సో మనం మిస్టీ అయితే ఇప్పుడు ఉంటుంది ఫ్రెండ్స్ మనం ఇచ్చిన గిఫ్ట్లతోటి. ఇంకా మిస్టీ అయితే కిందకి వచ్చేస్తుంది. సో స్టార్ట్ చూద్దాం ఇప్పుడు. ఏంటి ఫ్రెండ్స్? No, you moron! వావ్ అది ఎలక్ట్రిక్ కదా. బాబాయ్ ఫ్రెండ్స్ మనకు అప్పగడు చాలా ఏంటి ఏం చేస్తావు? సో ఫ్రెండ్స్ ఎలా కొట్టాం ఫ్రెండ్స్ మిస్టీని, ఎగిరి పక్కన పడింది అసలు నిజంగా. నెక్స్ట్ ఇప్పుడైతే ఏదో ఉంది మరి చూద్దాం. ఏంటి ఫ్రెండ్స్? డాన్సింగ్ రోబోట్ కన్ఫర్మ్. ఆ చైనా కూడా పంపించి ఉంటారు కన్ఫర్మ్గా. చైనాలో వాళ్ళు చాలా మంది ఉంటారు అసలు. చూద్దాం ఎలా పని చేస్తుందో. బాబాయ్ ఫ్రెండ్స్ ఇలా డ్యాన్స్ ఆపండి. ఒరే మీ డ్యాన్స్ ఆపండి. లోపలికి వెళ్ళైతే రోబోట్ పార్ట్స్ అని పీకి డిచ్చక్ చేయాలి. సో చూద్దాం ఇప్పుడు. ఇంకా దీని లోపలికి వచ్చి చూస్తేనేమో కట్టర్స్ ఉన్నాయి, అన్నీ స్క్రూ డ్రైవర్ అయితే ఉంది ఇక్కడ. ముందైతే తీసుకున్నాయి, ఇక్కడ కట్టర్స్ కూడా తీసుకున్నాము. స్క్రూ డ్రైవర్స్తో దాని స్క్రూ తిప్పేసి కట్టర్ తోటేమో దాని వైర్లన్నీ కట్ చేసి పడేద్దాము. దెబ్బకి ఇంకా అది భయపడాలి. దెబ్బకి ఇంకా రోబోట్ అసలు ఏ పని చేయకుండా చేయాలి అసలు. ఇది పై ఎక్కడికి వస్తుంది చేసుకుంటుంది ఎండాలో. ఫాస్ట్ అయితే పెట్టాలి నేను ఇదంతా. సో ఫ్రెండ్స్ దీన్నైతే మూసేద్దాం ఫ్రెండ్స్. ఫాస్ట్ అయితే ముయ్యాలి ఇప్పుడు. మూసుకో పైకి పద. సో పైకి అయితే పారిపోయి వచ్చేసాను ఫైనలీ ఫ్రెండ్స్. అయిపోయింది ఇంకా మజా. ఏంటో ఇప్పుడు ఏమవుతుందో ఒక్కసారి లుక్ ఇచ్చుకోండి చూద్దాం. ఇప్పుడు ఏమవుతుందో చూద్దాము. సో కరెక్ట్గా ఇంటి దగ్గర ఉన్నాను. అమ్మో ఫ్రెండ్స్ అమ్మో ఫ్రెండ్స్ 100V అంటే ఇదా? మామూలుగా ఉండట్లేదు ఫ్యాన్. బాబాయ్ ఫ్రెండ్స్ రోబోట్ దీన్ని చిత్తగా బాధేసింది. సో ఫైనలీ ఫ్రెండ్స్ ఆ మిస్టీని అయితే ఫుల్గా ఆడేసుకొని ఇంటికి అయితే వచ్చేసాను. సో ఈ ఎపిసోడ్ని అయితే ఎండ్ చేస్తున్నాను.